హాయ్ అండి, నేను మీ లత. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సాయంత్రం వీడియో అండి. ఈ వీడియో కూడా మీరు చూస్తారు కదా, జనం ఎలా ఉంటారో, షష్ఠి ఎలా జరుగుతుందో చూస్తారని చెప్పి సాయంత్రం కూడా వెళ్ళి వీడియో అయితే తీయటం జరిగిందండి. మీరు అందరూ చూస్తారని చెప్పి తీశాను. చూడండి, ఇది సాయంత్రం వీడియో అన్నాను కదా. సాయంత్రం మాత్రం షష్ఠి ఇక్కడి నుంచి ఇంకా ప్రారంభం అవుతుందండి. ఇక్కడి నుంచే షాపులు అవన్నీ పెడతారు. జనం చూడండి చాలామంది ఉన్నారు. షాపింగ్లు అన్నీ పెట్టారండి. పిల్లలు ఆడుకునేవి, పెద్దవాళ్ళకు ఉపయోగపడేవి అన్నీ పెట్టారు. కాకపోతే ఎక్కువ చిన్నపిల్లలకు సంబంధించినవి ఉన్నాయండి. బోర్లని, బుడగలని, బొమ్మలని అవన్నీ ఎక్కువ పెట్టారు. చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు కూడా వస్తారండి. షష్ఠి అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు, అన్నీ కొనుక్కుంటారు, సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా తినడానికని అన్ని రకరకాల స్టాల్స్ పెడతారండి సాయంత్రం మాటలైతే ఇక్కడ. ఇంకా అందరూ షాపింగ్ అయితే చేసుకొని ఇక్కడే తినేసి వెళ్తారండి. ఇంచుమించు 10 వరకు అయితే ఉంటారండి అందరూ కూడాను. చూడండి ఎంత జనం ఉన్నారో. చెప్పాను కదా, ఎక్కువ బుడగలు అయ్యే ఉన్నాయి, పిల్లలకు కావాల్సినవి ఉన్నాయండి. అక్కడక్కడ పోలీసు వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ జనంలో ఎవరైనా కొట్టుకుంటారు, దొంగతనాలు అవి జరుగుతాయని పోలీస్ సిబ్బంది కూడా అక్కడక్కడ ఉన్నారండి. ఇంకా జనం అయితే చూడండి ఎంతమంది ఉన్నారో. మామూలుగా అయితే నేను సాయంత్రం రాండి పొద్దున్నే వచ్చి సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకొని ఇంకా అప్పుడే వెళ్ళిపోతాము. పెళ్ళైన కొత్తలో అయితే వచ్చానండి, 2-3 సంవత్సరాలు వచ్చాం. కానీ ఇంకా తర్వాత నుంచి రావటం జరగలేదు. ఈ జనాన్ని చూసి ఇంకెందుకు లేదని చెప్పి రావటం అయితే జరగలేదండి. ఇంకా సరే, మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ కూడా చూస్తారు వీడియో అని చెప్పి సాయంత్రం మాటలో వచ్చి వీడియో అయితే తీశానండి. మీ అందరి కోసం వీడియో తీశాను నేను, చూస్తారని. మా షష్ఠి ఎలాగ ఉంటుందో, మా నిడదవోలు షష్ఠి ఎలా ఉంటుందో చూస్తారు కదా అని చెప్పి నేనైతే వీడియో తీయడం జరిగింది. చూడండి షష్ఠిని మీరు కూడా. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ముందు అయితే ఈ పండగలు, సంక్రాంతి పండగ అది వస్తుంది కాబట్టి ఇంకా పూజల వీడియోల కన్నా వంటల వీడియో అవి ఎక్కువ పెడతానండి. సంక్రాంతి పండగకి అందరూ పిండి వంటలని అవి చేసుకుంటారు కాబట్టి ఇంకా ఆ వీడియోలు కూడా పెడతాను. ఇంక నుంచి మీ సపోర్ట్ ఉంటే ఇంక మంచి మంచి వీడియోలు అయితే తీస్తానండి నేనైతే. షష్ఠి సందడి చూడండి. ఎవరైనా వస్తారండి, వాళ్ళు రావాలి వీళ్ళు రావాలనే ఉండదు. ముస్లిమ్స్ అయినా ఎవరైనా సరే, హిందూస్ అనే ఉండదు, ముస్లిమ్స్ అని ఉండదు, క్రిస్టియన్స్ ఉండదు, ఎవరైనా సరే అన్ని కులాల అతీతం అండి. అన్ని కులాలకు అతీతంగా జరిగే షష్ఠి అండి ఇది. అందరూ కూడా వస్తారు. ఈ 5 రోజులు కూడా అందరూ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారండి. ఈ టైంలోనే మనకి నిడదవోలు ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ అవుతుందండి. ఈ చూసుకొని షష్ఠి చూసుకొని ఎగ్జిబిషన్కి వెళ్ళే వాళ్ళు ఎగ్జిబిషన్కి కూడా వెళ్తూ ఉంటారండి. ఆ ఎగ్జిబిషన్ వీడియో ఇంకో రోజు వెళ్ళి తీసి చూపిస్తానండి. మా ఊరు ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను నేనైతే. ఈ షష్ఠి ఇంకా 5 రోజులు ఉంటుందండి. ఇది మనం స్టార్ట్ అయిన రోజు కాబట్టి, ఫస్ట్ రోజు కాబట్టి ఇంత జనం ఉన్నారండి. ఇంకా 4 రోజులు అయితే ఇంత జనం ఉండర్లేండి, కొంచెం తగ్గుతారు. ఫస్ట్ రోజు కాబట్టి బాగా జనం వచ్చారు. అసలు వెళ్ళడానికి కూడా ఖాళీ లేదండి, అంత జనం ఉన్నారండి. చాలా అంటే చాలా జనం వచ్చారు. అందరు ఫోటోలు, సెల్ఫీలు కూడా దిగుతున్నారు ఈ జనాన్ని చూసి. వీడియోలు తీసేవాళ్ళు కూడా చాలామంది తీసుకుంటారండి ఈ జనాన్ని. ఎక్కువ యూట్యూబ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా అందరు వీడియోలు తీసుకుంటారండి. మీ ఊరు ఏంటో, మీ ఊర్లో కూడా షష్ఠి సంబరాలు జరుగుతాయో లేదో కామెంట్లో తెలియజేయండి. మాదైతే నిడదవోలు అండి, నిడదవోలు షష్ఠి అండి ఇది. తెలిసిన వాళ్ళకి తెలుసండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. కొత్తగా ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు కదా మన వీడియోస్, వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అసలు జనాలు చూడండి ఎంత ఉన్నారు. షాపింగ్లు అయితే గట్టిగా చేస్తున్నారు అందరూ కూడాను.
పిల్లల బొమ్మలు అయ్యే ఎక్కువ పెట్టారండి బాగా. అవే పిల్లలు ఊరుకోరు కదా, మామూలుగా షష్ఠిలోకైనా కానీ ఎక్కడైనా అసలు ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా కానీ పిల్లలైతే ముందు ఆ బొమ్మలు చూసారంటే ఇంక అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఆ బొమ్మ కొని ఇచ్చే వరకు ఊరుకోరు కాబట్టి ఇంకా అందరూ షాపుల దగ్గర అలా ఆగిపోయే ఉన్నారు. ఇంకా చిన్నప్పుడే కదా బొమ్మలతో ఆడుతూ ఆడేదని చెప్పి ఆ పిల్లలు కొనేస్తారులేండి చాలామంది. చూసారు కదా మా ఊరు షష్ఠి ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇంకైతే మేము వెళ్ళిపోతున్నామండి బయటికి. ఇంక జనాన్ని తప్పించుకుంటా బయటకు అయితే వచ్చేద్దామని చెప్పి అలా ఒక రౌండ్ తిరిగేసి వచ్చేస్తున్నామండి. గుడి దగ్గరికి అయితే వెళ్ళలేదులేండి, పొద్దుట వెళ్ళి దర్శనం చేసుకున్నాం కదా. మామూలుగా మీకు చూపించినట్టు ఉంటుంది వీడియో, నేను చాలా రోజులు అవుతుంది వెళ్ళక తీసినట్టు ఉంటుందని చెప్పి ఇంకొచ్చామండి. చూడండి ఎంత జనం ఉన్నారో. ఇంకా మేము ఇంకా అటు వెళ్ళలేదులేండి, అసలు ఖాళీ లేదు, బండి వెళ్ళటానికి ఖాళీ లేదండి, మనుషులే ఒకళ్ళు రావటానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇంక మేమైతే ఇటు బయలుదేరి వచ్చేసామండి. ఇంకా వచ్చేసాము. ఈరోజైతే మనకి పవన్ కళ్యాణ్ గారు వస్తామని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసి మనకైతే మున్సిపాలిటీ పెట్టి 60 సంవత్సరాలు జరిగిందని చెప్పి వార్షికోత్సవం జరుగుతుందండి, వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. అందుకని చెప్పి ఈరోజు అసలు పవన్ కళ్యాణ్ గారు రావాలండి, వస్తారని చెప్పి అందరూ పోస్టర్లు అవి పెట్టారు. కానీ షష్ఠి ఒకటి జరుగుతుంది, ఇంకా జనాన్ని ఆపలేరని చెప్పి ఇక్కడ వదని చెప్పి ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈరోజు రాలేదండి. కాకపోతే మనకు వార్షికోత్సవం అవి జరుగుతున్నాయండి, వార్షికోత్సవాలు అవి జరుగుతున్నాయి. కద్దల దుర్గేష్ గారు ఇంకా ముఖ్యమైన వాళ్ళు అందరూ వచ్చారు ఈ వార్షికోత్సవాలకి. ఇక్కడైతే జరుగుతున్నాయండి, వార్షికోత్సవం జరుగుతుంది. స్టేజ్ చేసి దాని మీద పాటలు పాడేవాళ్ళు అవి చేసుకుంటున్నారు, వార్షికోత్సవాలు జరుగుతున్నాయండి. కానీ అసలు రావాల్సిందండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తారేమో, నేను కూడా వెళ్ళి వీడియో తీద్దామని చెప్పి అనుకున్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే రాలేదు ఈరోజు. చూడండి పవన్ కళ్యాణ్ గారు, కందల దుర్గేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీది పెట్టారు ఇక్కడైతే. ఇంకక్కడి నుంచి అంతా చూపించుకుంటూ వస్తున్నానండి. ఇది మా ఊరు మీకు చూస్తారని చెప్పి ఇలా మామూలుగా కొంచెం తీసాను అంతేనండి వీడియో, ఒక సెంటర్ తీసాను అంతే. ఇక్కడ మాకు కొత్తగా షాపింగ్ మాల్ పెడుతున్నారండి, మోర్ అని చెప్పి. ఇంకా ఓపెనింగ్ అవ్వలేదండి, రేపు అవుతుంది 27వ తారీఖు రేపు అని చెప్పి ఇంకా మామూలు డెకరేషన్ అది చేసి అలా వదిలేశారు. ఇదండి మా ఊరు. మా ఊరు ఎలా ఉందో కూడా తెలియని వాళ్ళు అయితే కామెంట్లో తెలియజేయండి. పాపం అన్ని ఏర్పాట్లు చేశారండి, పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పి. ఇంకైతే ఇంకా రాలేదని చెప్పి ఇక మామూలుగా అయితే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే చేశారండి ఇక్కడ. ఇంచుమించుగా వారం బట్టి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయండి ఈ కార్యక్రమానికి సంబంధించి. ఈ వీడియో అయితే ఇంకేం చేసేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.